దానికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మార చంద్రమోహన్ గారికి జీవన్ డేస్ కండక్ట్ చేసుకున్నాము అంటే అందరి కృషి అనేది ఇక్కడ జరిగింది. ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరి తర్వాత థ్యాంక్ యూ మేడం. చేపూర్ ఊరు పేరులోనే ఉంది. చేపూర్ చెప్పరు, చేసి చూపిస్తారు. ఎట్లా చేశారు టోర్నమెంట్ అంటే కదా, మన సొంత బంధువుల ఇంటికి లగ్గం పోయినట్టుంది. 3 రోజులు. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సుక్కలు కనిపిస్తాయి. ఆగు 3 కొన్ని సంవత్సరాలుగా లేదు అనే విషయం నా సిబ్బందిని ఉపాధ్యాయులందరినీ కూడా మా పెద్ద మేడంలో ఒప్పించుకొని మరియు యూడీసీ యొక్క సహాయ సహకారాలను తీసుకొని వారిని ఒప్పించి, ఎందుకంటే మన ఊర్లో టోర్నమెంట్ లేదు అనేది ఒక లోటు ఉంది, ఆ లోటును మనం పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మన పాఠశాలకు ఈ ఆర్మూర్ రూరల్ మండల క్రీడోత్సవాలను మనం తీసుకొచ్చి గత 3 రోజులుగా మన పాఠశాలలో మనం నిర్వహించుకుంటున్నాం. మన ఆర్మూర్ రూరల్ మండలంలో 13 పాఠశాలలు పాల్గొంటున్నాయి. ఆ 13 పాఠశాలలలో గెలుపోటములు ఉన్నటువంటి సహజం, గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. ఇందులో నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఎంఈఓ సార్కి మరియు గ్రామ పుర ప్రముఖులకి, దాతలకి, వేదికను అలంకరించిన పెద్దలందరూ, చైతన్య కుమారి మేడం గారు, అలాగే ముఖ్యతులుగా గుండెల్లో ఉంటుంది. అంటే అలాంటి ఒక ఇంటిమేసీ, అలాంటి బాండింగ్ ఉన్నటువంటి సందర్భం సార్ వర్క్ చేసిన సందర్భంలో, అలాగే గౌరవనీయులు ఏసీపీ వెంకటేశ్వర్ సార్ గారు, అలాగే మారా చంద్రమోహన్ అన్న గారు, అలాగే అలాగే వైస్ చైర్మన్ జీవన్ అన్న గారు, వేదిక పైనటువంటి మాజీ జెడ్పీటీసీ సాంద్ అన్న గారు, అలాగే వీడీసీ సభ్యులు రంజిత్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే వారందరికీ పేరు పేరున మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది మండల విద్యాశాఖ పక్షంలో. సో గతంలో మీటింగ్ పెట్టేసుకొని గతంలో ఎక్కడ చేస్తాం ఇక్కడ క్రీడలు అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో మరి ఒక దశాబ్ద కాలం క్రితం చేపూర్ అనేది మరి దశల పేరు మోగుతున్నటువంటి సందర్భం మనం తెలుసు. గతంలో పనిచేసినటువంటి ఇక్కడ పూర్వ విద్యార్థులు కానీ అలాగే ఇక్కడ లీడర్లు కానీ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం అన్న ఒక ఉద్దేశంతో మరి గౌరవ వీడీసీ సభ్యులకు మేము సాధారణంగా దయచేసి మీరు చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే సందర్భంలో ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా అలాగే ఉపాధ్యాయ స్టాఫ్ ద్వారా వాళ్ళు ముందుకు వచ్చి సరే సార్ మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి మరి సాధారణంగా ఒప్పుకొని మరి ఇక్కడ వారందరూ కూడా ఈ 3 days ఇక్కడే ఉండేసి మరి ఈ క్రీడలను దిగ్విజయం చేసినందుకు మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా మరి చేపూరు వీడీసీ సభ్యులకు, చేపూరు నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియడం జరుగుతుంది. అలాగే మరి ఈ 3 రోజుల క్రీడోత్సవాలకి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపైర్స్, అఫీసర్స్ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే క్రీడాకారులు వారందరికీ కూడా ఈ 3 రోజుల పండుగలో చాలా హ్యాపీగా పాలు పంచుకున్నందుకు వారికి నిజంగా అభినందనలు తెలియజేయజరుగుతుంది. ఆర్మూరు మండలంలో సో ఎక్కడ మనం క్రీడోత్సవాలు నిర్వహించినా కూడా ఇదే ఊపు ఉంటుంది, ఇదే ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ కూడా సాధారణంగా మన డివిజన్ పక్కన పెట్టేస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయ మేడం మంచిన నారాయణ రెడ్డి సార్ గారికి, పునే షాపూర్ గంగాధర్ సార్ గారికి, అలాగే మా విలేజ్ పెద్దలు అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా దీన్ని ముందుకు సాగించినాం. మా ఊరు విలేజ్ కమిటీ మెంబర్లు, యువకులు అందరూ దీనిలో మంచిగా సంతోషంగా పాల్గొని ఈ క్రీడల పోటీలను విజయవంతంగా పూజించడానికి అందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఊరి సీనియర్ ప్లేయర్ కూడా చాలా కష్టపడ్డారు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ గెలిచిన వారికి కూడా కృతజ్ఞత చేస్తూ ముగిస్తున్నాను. ముగింపు సందర్భంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయ మేడం గారికి, చందన్ కుమార్ మేడం గారికి మేము పిలవగానే ఇక్కడ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ముఖ్య అతిథిగా విశేషమైన మన డీసీపీ బసవరాజ్ సార్ గారికి, ఏసీపీ సార్ గారికి, సున్నారెడ్డి గారికి, వేదిక పోయిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేడం ఒక మాట, మండల స్థాయి టోర్నమెంట్ చేద్దామంటే మా విలేజ్లో డబ్బులు లేకున్నా కానీ ఖచ్చితంగా చేద్దామని మేము అనుకొని దీనికి ఎందరో కష్టపడి దీన్ని విజయవంతం చేసినాం. దీనికి సహకరించిన నారాయణ రెడ్డి సార్ గారికి, పునే షాపూర్ జనార్దన్ సార్ గారికి, అలాగే మా విలేజ్ పెద్దలు అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా దీన్ని ముందుకు సాగించినాం. మా విలేజ్ కమిటీ మెంబర్లు, యువకులు అందరూ దీనిలో మంచిగా సంతోషంగా పాల్గొని ఈ క్రీడల పోటీలను విజయవంతంగా ముగించడానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఊరి సీనియర్ ప్లేయర్ కూడా చాలా కష్టపడ్డారు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ గెలిచిన వారికి కూడా కృతజ్ఞత చేస్తూ ముగిస్తున్నాను. మా నిజామాబాద్ అడిషనల్ డీసీపీ గారు ఇస్తున్నటువంటి చేతన మేడం మరియు మండల విద్యాశాఖ అధికారి గారికి, తర్వాత గంగాధర్ గారికి, మరియు మన చంద్రమోహన్ గారికి, చిన్నారెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, వీడికి, తర్వాత విధంగా మన రిపోర్టర్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ మా పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు, శుభాభినందనలు, అభినందనలు. ఒక నిమిషం, ఈరోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు మనం ఇక్కడ ఒక మంచి ముఖ్యమైన ఘట్టమైన రోజులో మనం 3 రోజులుగా ఇక్కడ జరుపుకొని ముగింపు ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయం, శుభాభినందనం. మనకు ఈరోజు చూస్తే పోటీల్లో మగ్గిడి మరియు లేకున్నా మరి ఎలాంటి భయ సంకోచాలకు గురి కాకుండా అద్భుతంగా వాళ్ళ ముగ్గురు టీము మరి మనకు ఐలమ్మ, మనకు తెలుసు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకల ఐలమ్మ ఏదైతే పోరాట స్ఫూర్తి తీసుకొని మన ఇసాపల్లి బాలికలు మరి ముగ్గురు టీమ్స్ తెలుసు, మగ్గిడి టీంలో 3 నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. అయినా గట్టి పోటీనిచ్చి వాళ్ళలో ఏమాత్రం భయం అనేది లేకుండా ఆ పోరాట స్ఫూర్తిని మనం చూసినాం. ఇదందరూ ఇక్కడ గెలుపోవటం కాదు, ధైర్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. మనకు కాన్ఫిడెన్స్, పట్టుదల, ఎలాంటి భయ సంకోచాలు లేకుండా ఏ చిన్న సమస్య వచ్చినా అది కుటుంబ సమస్య కావచ్చు, చదువు కావచ్చు, భయపడద్దు. భయపడితే మనకి ఏది మనకు చేరదు. పట్టుదల ఉండాలా, శ్రమ చేయాలా, కష్టపడాలా. తర్వాత దేన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఇంకా కష్టపడి మన నిజామాబాద్ జిల్లాకు తెలుసు, అందరికీ తెలుసు, క్రీడలు అంటేనే నిఖత్ ధైర్యం, మన తలమానికం లాగా ఉన్నది. మరి రాబోయే మన నెక్స్ట్ 2030లో మన ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ అవుతాయి. కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటి నుంచి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2030లో ఇక్కడ మన ఆర్మూర్ ప్రాంతం నుంచి ఒక 2-3 రిప్రజెంట్ చేస్తే అది మన గర్వకారణం. మనం ఈరోజు చేసుకునే ఇది మొదటి మెట్టు అంటారు. మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రీడలలో అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, తర్వాత 2036లో ఒలింపిక్స్ ఉంటాయి మన దగ్గర, అంటే మనం బిడ్డేస్తున్నాం. రాబోయే తరానికి ఆదర్శమూర్తులు కాబట్టి అందరూ బాలురు కానీ బాలికలు కానీ యువకులు ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఇప్పటి నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఒక 10 years కష్టపడితే మనకు ఒలింపిక్ మెడల్స్ కూడా వస్తాయి. దయచేసి మీరు అందరూ ఇది గమనించి
ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజులలో నేను చూస్తున్నాం ప్రతి పిల్లవాడు చేతిలో సెల్ ఫోన్. మరి మనం ఈ 3 రోజులు ఏ సెల్ ఫోన్ లేకుండా మనం గడిపినవా లేదా? చెప్పండి ఒకసారి. ఎంత ఆనందం ఉన్నది. సెల్ ఫోన్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉన్నావా లేదా? మనం ఈ సెల్ ఫోన్లో జోలికోకండి, అది ఒక భూతము. సాయంత్రం వచ్చి గ్రౌండ్లో ప్లే చేయండి. సెల్ ఫోన్లలో గేమ్లు అవి ఆడి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ వయసులో సెల్ ఫోన్లో అవసరం లేదు. మీరు ఎక్కువ శాతం గ్రౌండ్లో మీ శారీరక పటుత్వాన్ని పెంపొందుకోవాలంటే గ్రౌండ్లో ఎక్కువసేపు గడపాలి. దాంతో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి వస్తుంది. మనకు ఈ పోటీ ప్రపంచంలో మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఏ సమస్య అయినా ఎదుర్కొంటాం. మనకి ఈ స్పోర్ట్స్ ద్వారా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మనకు ఇతరులతో ఎట్లా మెదలాలి, ఫ్రెండ్స్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళతోని ఇవన్నీ నేర్చుకోవచ్చు స్పోర్ట్స్లో. ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది చదువులో కూడా రాదు. దీంతో పాటు చదువు ఉండాలి, వద్దానండి. ఆ స్పోర్ట్స్మెన్షిప్ రావాలంటే ఈ ఆటలు ఎక్కువ ఆడాలి, ఆ గ్రౌండ్లో ఎక్కువ పరిశ్రమ వేయాలి. ఇకపోతే అందరూ నేను ఒక విషయం, మనం ముందు మంచి పనులు ఎట్లా చేసి ప్రజలకు చేరువ కావచ్చు. గ్రామ బహిష్కరణ ద్వారా ఏం సాధించలేము. ఒకరిని హరాస్మెంట్ చేసి ఫైన్లు కలెక్ట్ చేసి దాన్ని చేయడం వల్ల అది సమాజం హర్షించదు. మన చేపూరు వీడిసి వాళ్ళు ఇట్లా మన పిల్లలకి ఈ 3 రోజులు వాళ్ళతో గడుపుతూ వాళ్ళతో ఇక్కడ విజయవంతంగా ఈ క్రీడలను నిర్వహించినందుకు వారికి కూడా మా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ అండ్ సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాం. ఇంకా చాలామంది ఉన్నారు. మీ అందరూ ముందు భవిష్యత్తులో కూడా గొప్ప తారాలుగా ఎదగాలని, ఈ ఆర్మూర్ ప్రాంతానికి పేరు తీసుకురావాలని, ఒక 10 మంది నిఖజరీన్లు ఈ మన పట్టణం నుంచి రావాలని, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ముఖ్యంగా మన సార్లకి అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇతోధికంగా సేవలు అందించిన ఒక ఇద్దరికి ఘనమైన చప్పట్లతో మీరు ధన్యవాదాలు తెలియజేసుకో. రంజిత్ ఒక్కసారి లేచి నిలబడాలి దయచేసి. రంజిత్ గట్టిగా చప్పట్లు ప్లీజ్. వారు ఎంతో కష్టపడ్డారు ఈ కార్యక్రమం. అలాగే చరణ్ గారు, సింధికర్ చరణ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులు మండల విద్యాధికారి రాజగంగారాం సార్ గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు చేతన కుమారి మేడం గారికి, బ్లాక్ ఈరోజు ఇక్కడ ఉన్న చిన్నారులందరినీ కూడా తమ సొంత బిడ్డల్లా చూసుకొని 3 రోజులుగా జరిగిన ఈ క్రీడల్లో పిల్లల గెలుపు కోసం వాళ్ళను నిత్యం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల లాగా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందానికి మీ అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరొక ముఖ్య దినం. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ విమోచన దినం. ఈ సందర్భంలో కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన వెంటనే మమ్మల్ని ఇక్కడికి ఇన్వాల్వ్ చేసిన పెద్దల పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్న జిల్లా ప్రధానోపాధ్యాయులు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు, మీరు అబ్బాయిలు వాడట్లేదు, గురు సాక్షాత్ తస్మై, అర్థం మనందరికి తెలుసు. మీ అందరికీ ఉంటే వాళ్ళందరికీ మనం నమస్కరించుకొని మనము జీవితంలో కష్టపడి ఎంతో ముందుకు ఎదగాల. అవునా కాదా? ముందుకు ఎదగాలంటే ఫస్ట్ మనకు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. అతను ఇంత పెద్ద ఉత్సవం 3 రోజుల ఉత్సవం జరుగుతూ ఉంది కదా, దీనికంటే ఎక్కువ మాటలు మీకు ఏముంటాయి? ఉంటాయి ఏమన్నా? ఉండవు. మన దేశంలో హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు, లేకపోతే ఇంకా ఏదే మతమైనా సరే రకరకాల పండుగలు ఉంటాయి. కానీ
యూనివర్సల్, విశ్వంలో ఒకే ఒక పండగ, విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించేదే ఒక గొప్ప పండగ. అవునా కదా? దీంట్లో కులం ఉండదు, దీంట్లో మతం ఉండదు. ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడానికి మన దేశంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మన ఊళ్ళో ఉన్నారా అంటే ఉన్నారా? నారాయణ రెడ్డి గారు, రంజిత్ వాళ్ళ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది, ఇంతమంది పెద్దలు ఈ 3 రోజుల పండుగను ఒక గొప్ప ఉత్సవంలాగా చేసుకోవడం అంటే దాతృత్వం వల్ల, వాళ్ళ యొక్క సేవా గుణం వల్ల మనం ఇన్ని పండుగలు చేసుకుంటున్నాం. అవునా కదా? రేపు మగిడిలో కూడా చేసుకోవడానికి చాలామంది దాతలు వస్తారు. ఆ దాతలు వస్తున్నారు కాబట్టి మనము ఈ ఉత్సవాలను చేసుకుంటున్నాం. అవునా కదా? కాబట్టి అలాంటి దాతలకు మీరు గొప్ప చప్పట్లతో మనము ధన్యవాదాలు తెలియాలి. ఏమయ్యా బాబు, మీ అక్కడ ఆ టీం ఉత్సాహం లేదు, వాళ్ళకు మీకు చెప్పట్లేదు, మీకు అవసరం లేదా దాతలు? ఇప్పుడేం కూడా చిన్నప్పుడు నేను అక్కడ కూర్చున్నవాడిని. ప్రతి ఒక్కరు ఇక్కడ గురువులు ఉన్నారు కదా, గురువులకు నమస్కారం చెప్పుకున్నాం కదా. గురువులు కానీ, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు కానీ, నేను కానీ, నాకంటే పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సీఎం గారు ఎవరు? వాళ్ళు కూడా అదే స్థానంలో కూర్చొని పైకి వచ్చారు. ఎలా పైకి వచ్చారు మరి? వాళ్ళు చదువు ఒక్కటే కాదు, డిసిప్లిన్, క్రమశిక్షణ, పట్టుదల. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ మాట్లాడుతున్నారు, అది ఇండిసిప్లిన్. ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటారో, ఇండిసిప్లిన్గా ఉంటారో, వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేరు. ఏ పని చేసినా గుర్తుంచుకోండి పిల్లలు, మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో, అకుంఠితమైన దీక్షతో, నిరంతరమైన శ్రమతో మీ యొక్క గోల్ని నిర్ణయించుకోండి. ఇప్పుడే మీ యొక్క గోల్, నీవేం కావాలనుకుంటున్నావు? సైంటిస్టా, డాక్టరా, లేకపోతే కలెక్టరా, ఇంజనీరా, లేకపోతే స్పోర్ట్స్ మెన్నా? మన ఏసీపీ గారు చెప్పారు, మన జిల్లాలో నిఖత్ జరీన్ గారు బాక్సింగ్. తర్వాత మాలావత్ పూర్ణ గురించి విన్నారా? ఏంటి వాళ్ళు? అమ్మాయి మౌంటనీరింగ్, ఒక మారుమూల కుగ్రామ తాండాలో నుంచి వచ్చి అత్యున్నతమైన పర్వత శ్రేణులను అన్నింటినీ అధిగమించింది. ఒక కాలితో ఇట్లా తొక్కి పడేసింది. దీనికి అంత కారణం ఏంటి? ఆమె పట్టుదల. ఆ పట్టుదల లేకపోతే ఏ మనిషి కూడా సాధించలేడు. పట్టుదల ఉన్నప్పుడు, ఎంతటి పట్టుదల ఎట్లా వస్తుందంటే, మీకు మీరు కమిట్మెంట్ చేసుకోవాలి. రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీకు చాలా అమూల్యమైన విషయం టైం. ఇప్పుడు మీ అందరూ ఒకసారి మీ నాన్ననో, లేకపోతే మీ మామనో, మీ అమ్మనో అడగండి ఇంటికి వెళ్ళినాక, మీ జీవితంలో మీకు అమూల్యమైన సమయం ఏదైనా ఉంది అని అడగండి. ఉంటే ఏం చెప్తారు? నా బాల్యం అని చెప్తారు. ఈ బాల్య జీవితం అనేది చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. బంగారము, వజ్రము, డబ్బు కంటే అతి ముఖ్యమైన బాల్యం ఇది. ఈ బాల్యాన్ని మీరు వృధా చేసుకోవద్దు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నేను అలవాటు పడతాను అంటే మనకు తెలియకుండానే ఒక విధమైన ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం మనం. దాన్ని పిల్లలను మాయం చేసిపోతున్నాడు. ఇలాంటి రుగ్మతలను కూడా మీరు ధైర్యంగా ఉండాలి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ నేను చెప్తున్నాను, మనం కొన్నిటికి ధైర్యంగా నో చెప్పే ధైర్యం మీకు ఉండాలా. చెప్పగలుగుతా? అంత ధైర్యం ఉందా? నో చెప్పే ధైర్యం ఉండాల. సోషల్ ఎవిల్స్ పట్ల నో, డ్రగ్స్ పట్ల నో, సెల్ ఫోన్ పట్ల చెప్పడం కాదు, దాన్ని ఆచరించే ధైర్యం మీకు ఉండాలి. ఒక మంచి పని చేయాలంటే ధైర్యం ఎక్కువ ఉండాలా. ఏనా? ఒక మంచి పని చేయాలంటే ఏమి ఎక్కువ ఉండాలా? ఒకరికి సహాయం చేయాలంటే ఏమి ఎక్కువ ఉండాలా? దాన గుణం ఉండాలా, సాక్రిఫైస్ మెంటాలిటీ ఉండాలా. మీ అందరినీ, మీ కన్న తల్లిదండ్రులు, కొంతమంది వ్యవసాయదారులు ఉండొచ్చు, కొంతమంది ఆటో నడిపే వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ కొంతమంది టీచర్ల పిల్లలు ఉండొచ్చు, కొంతమంది రైతులు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది కులవృత్తులు చేసే వాళ్ళు ఉండొచ్చు.
వాళ్ళు రాత్రింబగలు మీ యొక్క కలలను కంటున్నారు, మీ యొక్క కలలను వాళ్ళు కంటున్నారు. నా కొడుకు పెద్దయి ఒక కలెక్టర్ అవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు, ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు అని కలలు కంటున్నారు. వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళు ఒక 2 రోజులు పస్తు నుండి మిమ్మల్ని బడికి పంపిస్తున్నారు. అవునా కదా? వాళ్ళు బట్టలు లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకొని మీకు కొంచెం మంచి బట్టలు ఎలా నా కూతురు నా కొడుకు కాలేజీ పోతుండు, స్కూల్కి పోతుండు, వాళ్ళకి పుస్తకాలు లేవు, వాళ్ళకి బట్టలు లేవని వాళ్ళు పస్తు నుండి మీకు చదివిస్తున్నారు. ఆ చదువుకు అర్థం ఎప్పుడు వస్తుంది? మరి ఆ చదువుకు సార్థకత ఎప్పుడు వస్తుంది? మీరు మీ లైఫ్లో ఒక గొప్ప స్థానాన్ని, నేను ఏం రాసుకున్నాను, ఏం పని చేశాను నేను అనేది రాసుకోండి. ఉదయం ఏం చేస్తామని ఉదయం రాసుకోండి, ఏం చేసినని సాయంత్రం రాసుకోండి. మీ ఒక నోట్బుక్ ఉంటుంది కదా, ఇప్పుడు నుంచి మీరు లక్ష్యాన్ని సాధించేంత వరకు ఆ బుక్ మెయింటైన్ చేయండి. పార్ట్ 1, 2 లాగా. అది మీకు పెద్ద అయినాక, మీరు విజయాన్ని సాధించినాక మీకు ఒక భగవద్గీత అవుతుంది, మీకు ఒక బైబిల్ అవుతుంది, మీకు ఒక ఖురాన్ అవుతుంది. అది సాధించినప్పుడే, మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీకు కానీ ఒక ఇంత చదువుకున్న దానికి సార్థకత ఉంటుంది. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే మీరు డిసిప్లిన్గా ఉండి అకుంఠితమైన దీక్షతో పట్టుదలతో చదివినప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఈ క్రీడల్లో, ఇంత పెద్ద క్రీడల్లో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. అంటే ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, విజయం సాధించిన వాళ్ళు ఉంటారు. కానీ నిజ జీవితంలో అట్లా ఉండదు. విజయం ఒక్కటే ఉండాల, విజయం ఒక్కటే. ఓటమిలు ఎవరు కనిపించలేదు నిజ జీవితంలో. మీకు ఓటమి పలానోళ్ళు ఓడిపోయారని ఎప్పుడు అనిపించదు. మీకు మీరే నిర్ణయితలు అవుతారు, మీరే విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారు. విజయస్తులే ఉంటారు, ఎవరు ఉండరు. కాబట్టి మీరు దయచేసి క్రీడలతో పాటు ఇంత మంచి క్రీడలు అంతా ఇప్పుడు క్రీడలు ఆడేవాళ్ళు స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏది జరిగినా కానీ ఒక టేక్ ఇట్ ఈజీ లాగా, స్పోర్టివ్నెస్ అంటే ఈజీగా తీసుకోవడం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినా కానీ పోలే మనోళ్ళు అంటారు. ఈ క్రీడల్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లల్లో మనకు ఏ కులం తెలియదు, మతం తెలియదు. ఇదొక్కటే క్రీడ, ఇదొక్కటే అంశము. ఈ కుల మతాలు మన భారతదేశంలో ఉన్నా కానీ ఇది ఇక్కడ ఎక్కడ కూడా మనము ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద ఉండకుండా పట్టుదలతో అందరం కలిసిమెట్టి ఒక సాధిస్తాం. అవునా కదా? అందుకనే మీరు కూడా ఇలాంటి క్రీడల్లో రాణించాలంటే పట్టుదల ఉండాలా, ఒక యూనిటీ ఉండాలా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇసపల్లి టీం ఆడేటప్పుడు వాళ్ళు ఒక 7-8 పాయింట్లతో ఓడిపోయారు వాళ్ళు. కానీ ఇదే పట్టుదలను, ఓటమి అనేది మన జీవితం పతనానికి నాంది కాదు, విజయానికి నాంది. అది ఉంటుంది. ఈరోజు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓటమితో కృంగిపోవద్దు. నిజ జీవితంలో అయినా సరే, చదువులో అయినా సరే, నిజ జీవితంలో అయినా సరే ఎప్పుడు కూడా ఓటమి అనేది మనం బెంగపడద్దు. మనము గెలుపు కొరకు ఏ ప్రయత్నం చేయాలా, ఎందువల్ల ఓడిపోయినాము, ఇప్పుడు మనం గెలవడానికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని ఒక మంచి సన్మార్గంలో ఒక మీ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకునే విషయంలో ఎవరైతే ప్రోత్సహిస్తారో గుర్తుంటారో లేదా, అలాంటి టీచర్ని మీరు వదిలిపెట్టకూడదు లైఫ్ లాంగ్లో. సో ఇప్పుడు నేను చెప్పేదంటే మీ ధైర్యంగా ఇంత మంచి క్రీడలు 3 రోజుల నుంచి ఒక బ్రహ్మాండమైన ఒక బ్రహ్మోత్సవాలు అంటారు మనకు తిరుపతిలో. కానీ మనకు విద్యార్థులకు ఇవే బ్రహ్మోత్సవాలు. అవునా కదా? ఇంత ఆహ్లాదమైన వాతావరణంలో మీరందరూ 3 రోజులు ఒక పండుగ వాతావరణంలో గడుపుకున్నారు. దీనికి సహకరించే వాళ్ళందరికీ పేరు పేరున మీరు అందరికీ ధన్యవాదాలు. నేను మా డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి క్రీడలలో సమాజం ముందుకు రావాలా. అదేవిధంగా టీచర్లకు కూడా, ఇక్కడ ఉన్న టీచర్లకు, ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మరొక్కసారి మీకు అందరికి చెప్తా ఉన్నాను, విద్యార్థులకు ఇలాంటి స్ఫూర్తివంతమైన క్రీడలను మీరు వదిలిపెట్టొద్దు. అలాగే మీ జీవితంలో నీ క్రీడలు ఎంచుకుంటే క్రీడలనే ఎంచుకోండి. మల్లవత్ పుణ్యలాగా, ఇక్కడ జరిగినలాగా, లేకపోతే సచిన్ టెండూల్కర్ లాగా, ధోని, విరాట్ కోహ్లీ అందరిలాగా ఎంచుకోండి. కానీ మీరు ఏ సబ్జెక్టు ఎన్నుకుంటారు? పిల్లలు చప్పట్లు కొడితే ఆ సన్మానాలు అయిపోగానే మీ సన్మానాలు చాలా అయిపోయి మీకు ఏంటి కదా సన్మానాలు, ఈ కప్పులన్నీ మీకోసం వెయిట్ చేస్తుంది. తర్వాత
పెద్దలు శ్రీ మార చంద్రమోహన్ అన్న గారు, వారికి ఆత్మీయ సత్కారం. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మరి సమయాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి నుండి ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం ద్వారా తను అందరికీ మాజీ జడ్పీటీసీ మా అందరికీ మేము కాక సాందన్న గారు నిండు కుండ లాంటి వారు, తొనకరు బెరకరు అదే చిరునవ్వు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తర్వాత మా పీకన్న గారికి మెమెంటో ద్వారా ఆత్మీయ సత్కారం. పెద్దలు అలాగే శ్రీమతి హరిత మేడం గారు మగిడి, వారికి ఆత్మీయ సత్కారం. దయచేసి ఈ చిన్న జ్ఞాపిక స్వీకరించాలి. హరిత మేడం గారు. చప్పట్లతో మీ సార్ ఆయన సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు గత 3 రోజులుగా మనకు చక్కటి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి అంకాపూర్ కుగ్రామం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అనేక దేశాలు తన కార్యక్రమాల్లో లక్షలాది మంది ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇందూరు కవి కోకిల డాక్టర్ కోకిల నాగరాజు గారిని మనం సన్మానించవచ్చాం. వారు మన తరఫున మా మండల తరఫున అందరి తరఫున కూడా అండగా ఉంటూ మరి 3 రోజుల పండుగను దండిగా ఘనంగా జరుపుకోవడానికి వారిని సన్మానించవచ్చు. చాలా ఆనందదాయకం. వారు డీజీపీ బసవరెడ్డి గారి చేతుల్లో చక్కటి ఆత్మీయ సంఘ సన్మానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని కన్వీనర్ ముందు గారిని సన్మానించగా కోరుతా ఉంటారు. మొదటి రోజు మమ్మల్ని వచ్చి శుభాకాంక్షలు. ప్లీజ్ WRS PD సార్, ప్లీజ్ సార్. ఇది మన ప్రభుత్వం పిల్లలకు అత్యధిక ఆనందాన్ని ఇచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే 365 రోజుల్లో పెద్ద ముఖ్య అతిథులు. గట్టిగా చెప్పండి. 2 టీంలను విన్నర్స్ గా ప్రకటిస్తూ ఈ 2 టీంలకు సంయుక్తంగా వారికి ఫస్ట్ ప్లేస్ మగ్గిడి. పెళ్ళి తర్వాత సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ ఫస్ట్ ప్లేస్ ఇసాపల్లి. రండి, గేమ్స్ ఇన్ఛార్జ్ HM మేడం, అలాగే గేమ్స్ ఇన్ఛార్జ్ గోపాల్ సార్, చిన్నయ్య సార్. దీంతో కబడ్డీ క్రీడలకు సంబంధించిన ప్రైజెస్ పూర్తయినాయి. తర్వాత వాలీబాల్, పీటీ లేని స్కూలు అయినా కానీ ఫస్ట్. అలాగే స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు సార్. కంగ్రాచులేషన్స్ ఇసాపల్లి. తర్వాత జూనియర్లో నేషనల్ ప్లేయర్స్ అందించిన పాఠశాల మగ్గిడి.
పాఠశాల నాట్ ఓన్లీ ఇన్ వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ లో ముఖ్యంగా నేషనల్ కి ఎంతో మంది పిల్లల్ని పంపించే పాఠశాల TSRRS ప్రౌడ్లీ గట్టిగా చప్పట్లతో వాళ్లకు మన జూనియర్ గర్ల్స్ ఉంది, సబ్ జూనియర్ గర్ల్స్ ఉంది. జూనియర్ గర్ల్స్ నెక్స్ట్ సిద్ధంగా ఉండాలమ్మా. వాలీబాల్ సార్ ఒకసారి మీ మెమెంటో చూడండి సార్, మీ శ్రమ. ZPHS పిప్రి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే సబ్ జూనియర్ గర్ల్స్ వాలీబాల్ ఫస్ట్ ప్లేస్, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి మనము. అలాగే సబ్ జూనియర్ గర్ల్స్ వాలీబాల్లో వన్స్ అగైన్ వి కంగ్రాచులేట్ ద బ్యూటిఫుల్ second. Once again we congratulate ZPHS Pitri. తర్వాత సబ్ జూనియర్ బాయ్స్ ఖోఖో వారి పీడీ గారికి, వారి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలను తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎంతటి ఘన విజయం సాధించిన ఈ టోర్నమెంట్ వెనుక చేపూర్ పాఠశాల ఉపను అందరినీ మరిచిపోయి ఇదే స్వర్గంగా భావిస్తూ ఇక్కడే ఉంటున్నారు. ఒకసారి చేపూర్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ, ప్రధానోపాధ్యాయురాలు మేడం గారికి గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఖోఖో జూనియర్ గర్ల్స్ రన్నర్స్ మగిడి రండి, రెడీ ఉండండి, ఎందుకంటే సార్లకు చాలా టైం అవుతుంది. మన కోసం 2-3 గంటలు టైం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. ఇది రియల్లీ అదృష్టవంతులు చేపరు వాళ్ళు. ఇబ్రాలు మగ్గిడోళ్ళు కలిసి పొత్తులు దావత్ పెట్టాలా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాఠశాల తరఫు. ఫతేపూర్ స్టాఫ్ నుంచి గంగాధర్ సార్, చేపూర్ స్టాఫ్ అందరూ వేదికపైకి రావాలి. దయచేసి చేపూర్ ఉపాధ్యాయ బృందం ఎక్కడ సక్సెస్ కానంత గొప్పగా అయినాయి. రూరల్లో అసలు ఇంత గ్రేట్ గా జరిగిన క్రీడలు అంటే మన చేపూరే, గర్వంగా చెప్పుకోవచ్చు. మండల అంతర్స్థాయి క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా మా విలేజ్ వచ్చిన అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు చేతన కుమార్ మేడం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బసవరెడ్డి సార్కి, ఏసీపీ సార్ గారికి, ముఖ్య అతిథులకు, గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత పెద్ద మండల స్థాయి పోటీలను మా చేపూర్ గ్రామంలో మా వీడీసీ ఆధ్వర్యంలో మా అందరి సహకారం ఎంతో గొప్ప జరిపినందుకు సంతోషంగా ఉంది. అందరి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.